రత్న శాస్త్రానికి జ్యోతిష శాస్త్రానికి సంబంధం ఏంటి సార్? ఉంది కదా, అది ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు, చంద్రుడు, బుధ, గురువు వస్తారు కదా. ధాన్యాలు, వస్త్రాలు అన్నీ ఒక్కొక్కటి ఎన్నో వస్తువులు ఉంటాయి, దానికి సపరేట్ పెట్టారు. రత్నం కూడా ఒకటి పెట్టండి. ఇప్పుడు నువ్వు సూర్యుడు బలవంతమైతే నీకు సూర్యుడు ఏదైనా వీక్నెస్ అయినా దానికి రూబీ వేసుకో అని చెప్తారు. గురువుకి ఏదైనా కొంచెం తక్కువ ఉంటే పుష్పరాగం వేసుకుంటారు. అట్లా రత్నశాస్త్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహానికి ఒక రత్నం ఉంటుంది కదా. ఏదైనా మైనస్ వాళ్ళు చెప్పిన ప్రకారం అంటే నీ అది ఎలా గుర్తిస్తారంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది. దాని ప్రకారం పుట్టినప్పుడు ఆ ప్లేస్ పుట్టినప్పుడు గ్రహాలు అలా ప్లేస్లో ఉన్నప్పుడు దాంట్లో వీక్ అవది, ప్లస్ అవది, మైనస్ అవది అని కనబడుతుంది. అప్పుడు మీరు ఆ ఏజ్ మీరు పెరిగినప్పుడు 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళకి ఏజ్ అయినప్పుడు ఒక బ్యాడ్ పీరియడ్, గుడ్ పీరియడ్ వస్తుంది. గుడ్ పీరియడ్ ఏం తెలిసేలేదు, బ్యాడ్ పీరియడ్స్ కూడా ఉంటారు. బ్యాడ్ కొందరు ఏదో మామూలుగా ఉంటారు జనం. నాకెందుకు వాళ్ళకి జీవనం అనేది ఏమీ లేదు, ఏ రత్నం వేసుకున్నా ఏం వేసుకోకుండా జరిగిపోతూ ఉంటుంది. వాస్తవమే కదా, అది జరిగిపోతూ ఉంటుంది. దానికి ఎవరు ఏం వేసుకోకుండా సంబంధం లే. కానీ నేను ఉన్నతంగా ఉండాలి, ఒక లీడర్షిప్ ఉండాలి, ఒక ఆరోగ్యంగా ఉండాలి, నేను అందరినీ మెయింటైన్ చేయాలి అన్నీ ఉన్నప్పుడు ఆ పవర్ రావాలి మనకి. ఓకే, ఒక అధికారి కావాలంటే ఒక పవర్ కావాలి. ఆ పవర్ ఉంటేనే అది వస్తుంది. ఇది మా సామాన్య మానవుడు అయ్యాలి. దాంట్లో రత్నంలో ప్రభావం చూపుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు లైట్ ఉంది కదా, డార్క్గా ఉంది, డార్క్లోనే బతకచ్చు జనం దీపం పెట్టుకుని. ఈ లైట్ వేసి బ్రైట్గా మనం ఉంటాం. ఎందుకు చేస్తాము? దానికి ఎంత ఖర్చు పెట్టాలి కదా. ఆ విధంగానే ఇది కూడా ఉంటుంది. ఉదాహరణ అని చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు రత్నాల గురించి ఇంత చక్కగా వివరించారు కదా. సో డూప్లికేట్కి ఒరిజినల్ దానికి మనం వ్యత్యాసం వెతకాలి అంటే ఎలా వెతకాలి? ఒక మంచి వాణి ప్రతి దానికి నమ్మమే. మనము బ్రతికేది కూడా ఒక నమ్మకమే. దేవుడిని మనం పూజించేది కూడా నమ్మకమే. అంటే దేవుడు మనం పూజించిన మాత్రాన మనకి ఏదో చేస్తారని కాదు, నమ్మకంతో చేస్తారు. ఇది కూడా నమ్మకం. ఒక మంచి వాడిని నమ్మకం ఉండాలి. అందరి దగ్గర రత్నాలు సిక్తాయని పోతే వాడు ఏదైనా కమర్షియల్ లాభాపేక్ష కోసం ఏమో చేస్తారు. కరెక్టే సార్. అదే ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే దీనికి ఒక ఇప్పుడు కొత్తగా వచ్చాయి. బంగారం కూడా ముందు బంగారం ఏదో రకంగా చేస్తామంటే అప్పుడు తీసుకునేస్తాం. ఇప్పుడు అలా కాదు, దానికి అన్ని మిషనరీస్ వచ్చాయి. టెస్టింగ్ గోల్డ్ కూడా హాల్ మార్క్ వచ్చింది కదా, ఆ విధంగానే దీనికి ఒక వచ్చింది. ఆ రత్నం దీనికి సర్టిఫికేట్ ఇస్తారు. దీని రత్నం టెస్ట్ చేసి డూప్లికేట్, దీని ఎంత క్వాలిటీ ఉంది, దీని ఎంత కరెక్ట్ ఉంది, ఇప్పుడు అది ఉంది. అది ఒక సర్టిఫికేట్ తీసుకున్నాము. ఆ సర్టిఫికేట్ దాన్ని కూడా డూప్లికేట్ చేసే జనాలు ఉన్నారు. నమ్మకంతో మనం ఆ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకోవాలన్నమాట. దాంట్లో కూడా కొన్ని ఇస్తారు, ఇది బాగుంది అని చెప్పి ఇచ్చేస్తారు. అదే ఫస్ట్ మీకు 2G చిక్కేస్తుంది. ఏంటంటే మాకు ఏదో మేము వచ్చుకొస్తాం కదా, ఇంకా కాలేదు, అవుతుంది అంట. ఏమవుతుంది? ఫాస్ట్గా కావాలంటే మంచి రత్నం వేసుకోవాలి, కాస్ట్లీ ఉంటుంది దానికి. అలా దీంట్లో ఇలా రత్నాలు ఇలా ఉంటే చూడండి, దీనికి డిఫరెన్సే కనబడుతుంది. దీన్ని మనం ఇది చూపిస్తాం కదా, ఇది టాప్ అయ్యి కదా, ఇది A+ అన్నాం. ఓకే, అంటే 5G అనాలా? అదే టాప్ అన్నాం. దీనికి ఇంకా క్వాలిటీ కూడా వస్తుంది, మంచి ఇంకా ఫాస్ట్గా. ఇప్పుడు ఇది స్క్వేర్, అంటే ఇది మంచిదే. స్క్వేర్ టైప్లో కూడా షేపులు వస్తాయి. మన డిజైన్ కొట్టి మన షేపులు రౌండ్, స్క్వేర్, ఓవల్ షేప్, ఎక్కువ ఓవల్ షేప్నే వాడతారు. కొంతమంది మరి పండితులు, జ్యోతిష్యులు ఇట్లా రౌండ్ షేప్ అని, ఓవెన్ షేప్, అది ఆ షేపులేం అక్కర్లేదు, వెయిట్, క్వాలిటీ అంతేగాని షేపులు మన డిజైన్ కొద్ది ఉంటుంది. ఓకే, షేపులు చూసుకోవాల్సిన అవసరం లేదంట. షేపులు ఎట్లయినా ఉండొచ్చు, వాళ్ళకి ఆ డిజైన్ అద్భుతంగా ఉండేదానికి చేస్తారంటే కానీ ఈ షేపులు ఏముండదు. క్వాలిటీ ప్లస్ వెయిట్, ఇది ఇంపార్టెంట్. ఇది స్క్వేర్ అయ్యాలి. దీన్ని సెకండ్ క్వాలిటీ ఎందుకు చెప్తారంటే, దీంట్లో కొన్ని ట్రాన్స్పరెంట్లో కొన్ని లైన్స్ ఉంటాయి. లైన్స్ ఉన్నప్పుడు ఏమైందో ఒక మనిషికి ఏదైనా కొంచెం చెయ్యికి గాయం తగిలితే వాళ్ళు కొంచెం బరువు ఎత్తేదానికి కొంచెం ఇదే వీక్ అవుతుంది కదా, అలా వీక్నెస్ దీంట్లో కొంచెం ఉంటుంది. ఆ లైన్స్, గీతలు ఏదో కొంచెం సెకండ్ క్వాలిటీ. దాంట్లో ఇంకా థర్డ్ క్వాలిటీ అంటే ఇలాగ ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఇవి డిఫరెన్సే కనబడుతుంది ఎవరికి, నిపుణులకి. చూడండి, ఇలా దానికి దీనికి చూస్తే డిఫరెన్స్ కనబడదు అనమాట. అట్లాగే ఉంటుంది. ఓకే, తెలియకుండా ఉన్న వాళ్ళకి అవునా ఓకే అంటారు. తెలిసిన వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. అంటే బాగా ఫాస్ట్గా పనిచేయాలంటే మంచి క్వాలిటీ వేసుకోవాలా, ఏదో రకంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా భయంకరమైన డూప్లికేట్ వస్తుంది. 50 రూపాయలు దొరికేదని 5,000 అమ్మేస్తారు. అట్లా ఏం పని చేయడానికి. మనకు అదృష్టం ఏమైనా బాగుంటే అబ్బా నాకు రత్నం వేసి నాకు బాగుంది అనుకుంటే ఒక్కొక్కటి జరుగుతుంది అని అప్పుడు వాడి నుంచి మౌత్ టాక్ వెళ్ళేసి 10 మంది వస్తారు. అలా ఉంటుంది. కానీ రత్నం బాగా పనిచేయాలంటే ఈ క్వాలిటీస్ అవసరం ముందు. ఓకే సార్, ఈ మధ్య కాలంలో రత్నాల గురించి తీసుకుంటే కనక పుష్యరాగం
సో ఆ స్టోన్ అందరూ ధరిస్తున్నారు. సో అది దేని గురించి అంటే అందరూ ధరించవచ్చా? చెప్పాలంటే జనరల్గా నేను కూడా ధరించాను, మీరు అది ముఖ్యంగా గురు బలం కావాలంటారు. ప్రతిదానికి ఒక పెళ్ళికి కావాలా, ఒక బిజినెస్ కావాలా, ఇంకోటి కావాలంటే గురు బలం అనేదానికి ఉంటుంది. ఆ గురువు అందరికీ వీక్ పుట్టేటప్పుడు ఏమైందంటే కొన్ని మైనస్లో ఇన్ని డిగ్రీలు దీంట్లో ఆ గురువు ఉంటారు ఆ జ్యోతిష్ నిపుణుల ద్వారా తెలుస్తుంది. మన జ్యోతిష్యము మనం దానికి మ్యాథమెటిక్స్ దాన్ని బాగా లెక్కేసుకుంటే నాకు తెలిసేది ఆ డిగ్రీలు ఎంతవరకులో ఉండాలని చెప్పేసి ప్రతిదానికి గురు బలం అనేది ఉంటుంది. కాబట్టి గురు పుష్యరాగాన్ని కొన్ని రికమెండ్ చేస్తాడు. పుష్యరాగం వేసుకోవాలి ముందు. పుష్యరాగం అంటే దాని కూడా అంటే ఈ ఫింగర్కే వేయాలని ఉంటుంది. ఏ ఫింగర్కి వేస్తే ఎనిమి ఇదైపోతుంది. ఈ పుష్యరాగం ఈ వేలకే వేయాలి, పగడం అనేది ఈ వేలకి ఇవ్వాలి, ముత్యము పచ్చ అనేది ఈ వేలకి ఇవ్వాలి, డైమండ్ అనేది ఈ వేలకి ఇవ్వాలి. ఇలా ఇది కూడా దీనికి ఇందులో కూడా కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని ఏమన్నా కుడి చెయ్యి అనేది మనం ఎప్పుడు కుడి చెయ్యి అనేది ఎందుకు ఎడమ చెయ్యి అనేది చెయ్యి ఉంటుంది. దాంట్లో కొన్ని దీంట్లోనే ఎక్కువ ఇవి వచ్చేది రేస్ ఎక్కువ. మనం మామూలు తినేది ప్రతి కుడి చేయాలి, డబ్బులు ఇచ్చే కుడి చేయలే అంటాయి కదా, అందుకోసం మేము వాడతారు. కొన్ని దీంట్లో వాడినా కూడా ఏం లేదు. దీంట్లో ముఖ్యంగా ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాలనేది ఉంటుంది. అంటే ఈ కనక పుష్యరాగం ఎవరైనా వాడచ్చు, ఎవరైనా వాడకి సంబంధం లేదు. దాంట్లో గురువు శుక్రుడు ఇదిగా ఉంటే గురువుకి ఆపోజిట్ ఉంటాయి, కొన్ని గ్రహాలకు ఆపోజిట్ ఉంటాయి, కొన్ని మిత్రస్థానాలు ఉంటాయి. దాని ద్వారా కలిగితే అప్పుడు మనం జ్యోతిష్యం జరిగి దాంట్లో ఒక్క స్టోను వాడు కాంబినేషన్ వాడాలి. ఇప్పుడు మేము డాక్టర్ దగ్గర పోతే ట్యాబ్లెట్స్ ఇస్తే ఒకటే ఇవ్వరు కదా, 2 ఇస్తారు. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఎందుకంటే కాంబినేషన్ ఉంటే ఇంకొంచెం పవర్ బాగా అయ్యి వాళ్ళిద్దరూ మిక్స్ అయ్యి మనకి మనం ఏమనుకున్నా ఆ పాజిటివ్ ఎనర్జీని అవి అందజేస్తాయి. దాని ద్వారా 75% ఇది మనకు ఏం కోరుకుంటూ వచ్చే దాంట్లో శాస్త్రం చెప్పింది మనం దాన్ని ఫాలో చేయాలి కూడా. ఫాలో చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయ అనేది ఇంపార్టెన్స్ ఏముండదు. ఉన్నతంగా ఉండాలి, మంచిగా ఉండాలి, టాప్గా ఉండాలంటే ఈ రత్నాలు పోతారు అందరూ చెప్తారు.